9 ఏళ్ల గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రంగేసుకున్నారు. ఖైదీ నెంబర్ 150తో దూసుకుపోతున్నారు చిరు. జూన్ నెలాఖరులో షూటింగ్ స్టార్ట్ చేయగా ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తయిపోయింది. రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రం 2017 సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే చిరు 151కి కూడా ఏర్పాట్లు జరిగిపోతున్నాయని తెలుస్తుంది. బాస్ ఈజ్ బ్యాక్ అని మెగా అభిమానులు ఆనందంలో మునిగి తేలుతుంటే ఈ హ్యాపీనెస్ ని మరింతగా పెంచేలా వరుసగా సినిమాలు చేయనున్నారట మెగాస్టార్. ప్రస్తుతం రామ్ చరణ్ ప్రొడ్యూసర్ గా సినిమా చేస్తున్న చిరు తన తరువాతి చిత్రాన్ని గీతా ఆర్ట్స్ కి చేస్తారనే విషయం ఖాయమైపోయింది. మరోవైపు సరైనోడు సక్సెస్ తర్వాత తన నెక్స్ట్ మూవీని గీతా ఆర్ట్స్ కే చేస్తానని చెప్పాడట దర్శకుడు బోయపాటి శ్రీను. ఓ సమయంలో మంచి కథ ఉంటే చెప్పు, సినిమా చేద్దామని బోయపాటికి ఆఫర్ ఇచ్చారట చిరు. ఈ 3 ఈక్వేషన్స్ ఇప్పుడు ఒకేసారి నెరవేరబోతున్నాయని తెలుస్తుంది. చిరంజీవి హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్, బోయపాటి డైరెక్షన్ లో సినిమా ఖాయమైందని, ఖైదీ నెంబర్ 150 రిలీజ్ అయిన వెంటనే దీన్ని స్టార్ట్ చేసేస్తారని టాక్ వినిపిస్తుంది. జస్ట్ టైం గ్యాప్ అంతే, టైమింగ్ లో గ్యాప్ ఉండదు అంటూ బ్రూస్లీలో డైలాగ్ చెప్పిన చిరు 2019 వరకు గ్యాప్ లేకుండా మూవీస్ చేసేస్తారన్నది మెగా టాక్. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.